ఏ తల్లి తన బిడ్డని ఒకరికి అప్పగించి చేతులు దులుపుకోదు. నిజంగా తనకి అన్యాయం జరిగితే న్యాయం కోసం నేరుగా ఇంటికే వస్తుంది. బిడ్డ భవిష్యత్తు గురించి తల్లడిల్లిపోతూ న్యాయం చేయమని అర్థిస్తుంది. ఈ మాయ ఏదో మాయ చేస్తుంది. ప్రతి నెల 10 లక్షలు తీసుకుంటూ ఎక్కడో అజ్ఞాతంగా ఉంటే నాకే డౌట్ వచ్చింది. మీకెందుకు రావడం లేదు? అవేంటనేది నాకు అనవసరం. ఇప్పుడు ఆ జోలికి వెళ్తే బిడ్డని తీసుకుని నిజంగానే ఇంటికి వస్తుంది. మా నాన్న తప్పు చేశారని నిరూపిస్తుంది. అప్పుడు మా నాన్న పరిస్థితి ఏంటి, మా అమ్మ పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త అటు ఇటు అయినా మొత్తం గందరగోళం అయిపోతుంది. చేసిన ఘనకార్యం చాలు. ఇక నుంచైనా నీ ప్రయత్నాలు మానుకో. ఏంటి? తప్పు జరుగుతుందని తెలిసినా నాకు